సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమలాడుకొనుచున్నాను. చాలు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడును గాక. ప్రియులారా, దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, అపోస్తుడైన పౌలు గారు సంఘానికి ఈ మాట రాస్తున్నాడు. ఈ 12వ అధ్యాయం అంతా యేసు ప్రభుని నమ్మి యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచి మారు మనసు పొంది బాప్తిస్మము తీసుకొని యేసు రక్తముతో పవిత్రపరచబడి సంఘములోకి వచ్చిన ప్రతి ఒక్కరి జీవితంలో ఈ 12వ అధ్యాయం అనేది చాలా ముఖ్యమైనది. ఈ 12వ అధ్యాయంలో ఉన్న కొన్ని మాటలు ఈ క్రైస్తవ జీవితంలో, భక్తి జీవితంలో ఈ కొన్ని అనుభవాలు ఉన్నాయి. అవి ఖచ్చితంగా మనలో కనపడాలి, ప్రభుకు కనపడాలి. మనం అట్లా జీవించాల, బ్రతకాల, మనం అట్లా ఈ లోకంలో ఉండాలి. ఏంటి? ఈ రోమపత్రిక 12వ అధ్యాయం అంతా కూడా నా వైపు చూస్తూ వినాలి. నా వైపు మీరు చూస్తూ వింటే మీకు బాగా అర్థమవుతుంది. ఈ రోమియోలో రాసిన పత్రిక 12వ అధ్యాయం ఎవరికయ్యా అంటే, సువార్త విని యేసు ప్రభుని సొంత రక్షకునిగా ఒప్పుకొని, ఆయనే నా దేవుడని ఒప్పుకొని మారు మనసు పొంది, అంటే పాపములో నుంచి బయటకు వచ్చి బాప్తిస్మము పొంది ప్రభు బలారాధనలో పాలిపంపులు పొంది సంఘంలోకి ఎవరైతే వస్తారో ఏ విశ్వాసి కానీ ఏ వ్యక్తి కానీ ఆ వ్యక్తి జీవితంలో ఈ 12వ అధ్యాయంలో రాయబడిన సంగతులు కనపడాలి. తర్వాత అట్లా జీవించాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దాంట్లో ఒక మాట ఏంటంటే, ఇప్పుడు 1వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, సజీవ యాగముగా మీ శరీరములను దేవునికి ఆయనకు సమర్పించుకొనుడని సేవకుడు పాస్టర్ గారు పౌలు గారు సంఘముతో బ్రతిమలాడుతున్నాడు. అయ్యా ప్లీజ్ అంటారు కదా, బ్రతిమలాడడం, ఇది చేయండి అయ్యా, ప్లీజ్ అయ్యా. హెచ్చరించడం లేదు, ఈ మాట బ్రతిమలాడుతున్నాడు. మీరు ఇట్లుండాలి, మీరు సజీవ యాగముగా మీ శరీరాలను దేవునికి అప్పగించుకోవాలి. ఈ శరీరము దేవుడు మనకిచ్చింది, ఈ శరీరములో దేవుడు ఉండాలని కోరుకుంటున్నాడు. ఈ శరీరము పరిశుద్ధాత్మ దేవునికి ఆలయము. ఇది మనకు ఇచ్చిన ఈ శరీరము దేవుని ఆలయము. ఇక్కడ దేవుడు ఉండాలని కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ శరీరాన్ని దేవునికి అప్పగించండి. ఈ శరీరము దేవుని కొరకు వాడబడేటట్టుగా చూసుకోండి. ఈ శరీరము సజీవ యాగం అంటే బలి అయిపోవడం లేదా సమర్పించుకోవడం అని అర్థం. బ్రతికి ఉండగానే దేవునికి సజీవముగా ఉండగానే బ్రతికుండగానే ఈ శరీరము దేవునికి సమర్పించండి అని బ్రతిమలాడుకుంటున్నాడు. ఎందుకంటే ఈ దేవుడు మనల్ని ప్రేమించి మన కోసం ప్రాణం పెట్టి మన కోసము తిరిగి లేచిన దేవుడు మనల్ని ఆయన రక్తముతో కొన్నాడు. ఈ దేహము దేవుడు మనకిచ్చింది. ఇది మన సొత్తు కాదు, ఇది మన ఆస్తి కాదు. దేవుడు మనల్ని ప్రేమించి మనకిచ్చిన ఈ శరీరముతో దేవుని మహిమపరచాలా, ఈ శరీరంలో దేవుడు ఉండాలా. కాబట్టి మీరేం చేస్తారంటే ఈ శరీరమును దేవునికి అప్పగించండి. ఒకవేళ దేవునికి అప్పగించకపోతే ఏమవుతుందయ్యా? దేవునికి పాస్టర్ గారు, అయ్యగారు, మీరు బ్రతిమలాడుకుంటున్నారు కరెక్టే. ఒకవేళ ఈ శరీరము దేవునికి అప్పగించుకోకుండా దేవునికి ఇవ్వకోకుండా మా శరీరము మాకిష్టం వచ్చినట్టుగా మేము బ్రతుకుతే, మా శరీరము మాకిష్టం వచ్చినట్టుగా ఉంటే నీకేంటి సమస్య అంటే, ఈ శరీరము దేవుని బిడ్డలారా దేవునికి అప్పగించుకోకుండా మన ఇష్టం వచ్చినట్టు మన ఆలోచన ప్రకారముగా ఈ శరీరాన్ని పెంచడము, పోషించడం, నడిపించడం స్టార్ట్ చేస్తే ఈ శరీరం దేవునికి వ్యతిరేకంగా తయారైపోతుంది. అది మాత్రమే కాకుండా పాపము ఈ శరీరము ఏల్తా వస్తుంది అన్నమాట. పాపమును ఈ శరీరము హేతు వాడుకుంటుంది ఈ శరీరాన్ని పాపము. కాబట్టి మీ శరీరము పాపానికి బానిసగా ఉండకూడదంటే దేవునికి అప్పగించండి. దేవుడు పాపము చేయనీకోకుండా, దుర్నీతిలో పడుకోకుండా, చెడు అలవాట్లకు బానిస కాకోకుండా, చెడులో మీరు పడిపోకోకుండా దేవుడు మిమ్మల్ని కాపాడుతూ ఉంటాడు. ఆయనకు అప్పగిస్తే, ఆయన మీలో ఉంటే ఆయన నడిపిస్తాడు మిమ్మల్ని.
కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ శరీరాన్ని మీరు దేవునికి అప్పగించండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇంకో మాట, ఎందుకు దేవునికి అప్పగించండి అనే మాట అంటారంటే, రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం చూడండి. 7వ అధ్యాయము 24వ వచనం చదవండి. ఆ 17-18 చదువు. కావున నా శరీరమందు మంచిది ఏది కూడా నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చెయ్యాలని నేను అనుకుంటున్నా, కానీ దాన్ని చేయడము నా వల్ల కావటంలా. నేను మంచి చెయ్యాలనుకుంటున్నా, కానీ అది నా వల్ల కావటం లేదు. నేను ఎంత మంచిగా బ్రతకాలనుకుంటున్నా, పవిత్రంగా బ్రతకాలనుకుంటున్నా, నీతిగా బ్రతకాలనుకుంటున్నా, పరిశుద్ధంగా బ్రతకాలనుకుంటున్నా, కానీ నా వల్ల కావటం లేదు. అది ఎంత పవిత్రంగా బ్రతకాలనుకుంటున్నా కూడా నా వల్ల కావడంలా. ఈ శరీరము నన్ను పాపములోకి ఈడ్చుకొని పోతుంది. పాపము చేసేటట్టుగా ఈ శరీరము నన్ను ఏం చేస్తుందని ప్రేరేపిస్తూ ఉంది. పాపము చెయ్యమని ఈ శరీరం నన్ను పురిగొల్పుతోంది. నేను పాపము చేయకూడదు, నీట్గా బ్రతకాల, పద్ధతిగా బ్రతకాల, యథార్థంగా బ్రతకాల, పవిత్రంగా బ్రతకాల అని నేను అనుకుంటున్నా, కానీ ఈ శరీరము నన్ను అట్లా బ్రతకటీయడంలా. దానికి కారణం ఏమిటంటే, నా యందు నివసించు పాపమే. కాబట్టి నేను బ్రతకలేకపోతున్నా, నేను ఉండలేకపోతున్నా, నా వల్ల కావటం లేదు. నా వల్ల పరిశుద్ధంగా బ్రతకడం నా వల్ల కావటం లేదు. బూతులు మాట్లాడలేకోకున్నా, చెడ్డవాటిని చూడలేకోకున్నా, మాట్లాడలేకోకున్నా, నా చేతులు చెడ్డవాటిని తాకలేకోకుండా పవిత్రంగా ఉండాలని నేను కోరుకుంటున్నా, కానీ నా వల్ల కావటం లేదు. అప్పుడు అంటున్నాడు, 8వ వచనంలో ఉంటుంది, క్రీస్తు యేసు నన్ను విడిపించాడు. అందుకని దేవుడు పౌలు గారు పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణతో ఈ మాట రాస్తున్నాడు. సంగమా ప్రియులారా, మీరు సజీవముగా ఉన్నప్పుడే మీ శరీరాన్ని దేవునికి సమర్పించుకొనుడి. ఎందుకంటే దేవునికి ఇష్టమైనది పవిత్రత. దేవుడు కోరుకునేది పవిత్రత. దేవుడు ఆశించేది పవిత్రత, పరిశుద్ధత. ఆయన కోరుకునేదే పవిత్రత. ఆయన పవిత్రత, మన దగ్గర పవిత్రత లేకోకుండా ఆయన మనల్ని ఇష్టపడడు. మన జీవితంలో పరిశుద్ధత లేకుండా ఆయనకు ఇష్టము ఉండదు. మనము పవిత్రంగా బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. పవిత్రంగా ఈ శరీరము దేవునికి సమర్పించాలి. హల్లెలూయా. ఉదాహరణ, మనము ఏదైనా బేకరీ షాపుకు పోతే స్వీట్ తీసుకోవాలని పోతాం. ఆ స్వీట్ మీద ఈగలు వాలింటాయి. ఈగలు వాలిన స్వీట్ మనం తీసుకుంటామా? బాగాలేదు, ఈగలు వాలినాయి. బాగా ఫ్రెష్గా ఉండాలా, ప్లస్ నీట్గా ఉండాలి. ఏమయ్యా, ఒక దోమ కదయ్యా, దోమ దాని మీద ఏమన్నా పెంట చేసి పెట్టిందా? ఊరికట్ట తిరిగింది అయ్యగారు, అమ్మ, లేదంటే అట్లా తిరిగింది. అది పిక్నిక్ వచ్చినట్టు వచ్చి దాని మీద కూర్చొని అట్లా టేస్ట్ చేసి అట్లా నాగిపోయింది. అది దానికోసం మీరు ఎంతకంత ఫీల్ అవుతారో, కేజీ తీసుకోబో, బాగుంటుంది చూడు. నో, నాకు వద్దు, నాకు మంచి ఫ్రెష్ది అంటాం. హోటల్ పోతాం, హోటల్లో మంచి బిర్యానీ తినేటప్పుడు దాంట్లో ఒక బొద్దింక కనపడింది అనుకో, మన ప్లేట్లో కనపడకపోయినా పక్కన వాళ్ళ ప్లేట్లో బొద్దింక కనపడినా, బల్లి కనపడినా, ఏం కనపడినా వద్దు, నాకు వేరే తీసుకురా, లేకుండా వద్దు, ఆ హోటల్లోంచి లేచి పక్కకు వచ్చేస్తాం కదా. అట్లాగనే పండ్ల దగ్గరికి పోయినా, ఫ్రూట్స్ దగ్గరికి పోయినా, మార్కెట్కి పోయి కూరగాయలకు పోయినా, ఏరి వంకాయనైతే 4 రకాల అన్ని పక్కలు తిప్పి చూసి దాని మీద మచ్చ ఉందా, పుచ్చిపోయిందా, పురుగు పట్టిందా అన్నీ చూసి అవి పనికొస్తే ఆడ మన బొట్టలు వేసుకుంటాం, లేదా తక్కెళ్ళు వేస్తాము, లేదంటే ఆడే పడేస్తాం, పనికిరామంటాం కదా. అట్లా బట్టల షాప్ పోతాం, అయ్యా మంచిది ఒక వైట్ క్లాత్ అంటాం, తీస్తాడు. అంత క్లాత్ అంతా కూడా బాగుంటుంది చూడ్డానికి బాగా.
దాని మీద రాయడం లేదో ఒక ఇంకు చుక్క దాని మీద పడి ఉంటుంది. అది తీసుకుంటామా? బాగుందిలే ఇచ్చేయాలి అంటామా? బాగుందిలే ఇచ్చేయండి అంటే 8,000, 9,000, 700, 800 చెప్తాడు. ఒక చుక్క ఇంకు పడింది దాని మీద, ఏం కాల, ఒక చుక్క ఇంకు పడింది, కట్ చేసి ఇచ్చేయాలి, ఏం కాదులే అంటావు. అదెందుకు, వేరేది అంటావు. అసలు ఇష్టపడం కదా. అంటే చెడిపోయింది మనమే ఇష్టపడనప్పుడు దేవుడు ఇష్టపడతాడా? హల్లెలూయా. దేవునికి మన శరీరము పవిత్రంగా అప్పగించాలి. మనము దేవుడు ఏమి కోరుకుంటాడో మనం అదే కోరుకుంటాం. దేవునిలో ఏ లక్షణాలు ఉన్నాయో, ఏ అలవాట్లు ఉన్నాయో, ఏ మనసు ఉందో మనలో ఆ మనసు ఉంది. దేవుడు పవిత్రతను కోరుకుంటాడు కాబట్టి మనం కూడా పవిత్రతను కోరుకుంటాం. దేవుడు పవిత్రంగా బ్రతుకుతాడు, మనం బ్రతకలేం. దేవుడు పవిత్రుడు, ఆయన బ్రతుకుతాడు, జీవిస్తాడు, ఆయన బ్రతికింపజేస్తాడు. మనలో కూడా పవిత్రత పెట్టాడు దేవుడు. అయితే ఆ పవిత్రకు తగినట్టుగా మనం జీవించాలి. పవిత్రతను కోరుకుంటాం మనము కదా. పవిత్రతను కోరుకొని వాడు ఎవరు చెప్పండి? అందరూ కోరుకుంటారు. మురికిలో పొల్లి, అర్థమైందా? మురికిలో పొర్లి ఆయన ఒక డ్రైనేజ్ దాంట్లో పని చేసి వచ్చి బయటకు వచ్చి ఇడ్లీ తీసుకున్నప్పుడు ఇడ్లీలో ఒక రవ్వ ఏదైనా పురుగు పడితే నాకు వేరేదేం లెక్క తీసుకో, ఏం ఊరికే పెడతానో నాకు వద్దు అంటాడు. ఆయన బురదలో ఉన్న వ్యక్తే స్వచ్ఛమైనది కోరుకుంటాడు. పరిశుద్ధుడైన దేవుడు మనలో పవిత్రత పెట్టి, మనలో పరిశుద్ధత పెట్టి మనం ఎట్లుండాలని కోరుకుంటాడు? పవిత్రంగానే ఉండాలని కోరుకుంటాడు. మనలో దేవుడు పెట్టాడు. అయితే మనం అది బ్రతకడం మన వల్ల కావటంలా. ఎప్పుడు మన వల్ల అవుతుందో తెలిసినా, మన శరీరాన్ని దేవునికి అప్పగించినప్పుడు, మన శరీరాన్ని ప్రభువుకి అప్పగించినప్పుడు, పరిశుద్ధాత్మకు అప్పగించినప్పుడు, వాక్యానికి అప్పగించినప్పుడు మన శరీరము పవిత్రంగా ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు. హల్లెలూయా. ప్రతి ఒక్క విశ్వాసి, బాప్తీసం పొందిన ప్రతి విశ్వాసి, సంఘంలో చేర్చబడిన ప్రతి విశ్వాసి, ప్రతి ఒక్క బిడ్డ కూడా పరిశుద్ధతను ప్రేమించాలి, పరిశుద్ధతను కొనసాగించాలి, పరిశుద్ధంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండేటట్టు చూసుకోవాలి, పరిశుద్ధంగా ఉండేటట్టు బ్రతకాలి. మాటలో కానీ, క్రియలలో కానీ, చూపులో కానీ, ప్రతి విషయంలో కూడా మనం 10 మందిలో ఉన్నామా, నలుగురిలో ఉన్నామా, మన మాట ఎలా ఉంది, మన చూపు ఎలా ఉంది, మన ప్రవర్తన ఎలా ఉంది, ఇది దేవునికి నచ్చుతుందా నచ్చదా, ఇది దేవునికి ఇష్టమా లేదా, ఇట్లా మాట్లాడడం దేవునికి ఇష్టమా లేదా, ఇది చూడటం దేవునికి ఇష్టమా లేదా, ఇలాగ నడవటం దేవునికి ఇష్టమా లేదా, ఇలా బ్రతకడం దేవునికి ఇష్టమా కాదా అని మనం పరీక్షించాలి. పరిశుద్ధతను దేవుడు మన దగ్గర నుంచి కోరుతాడు. ప్రతి విశ్వాసి, ప్రతి సంఘము, ప్రతి ఒక్క వ్యక్తి, సంఘములో చేర్చబడిన ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో పరిశుద్ధత అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధత లేకోకుండా ఎవరు కూడా దేవునికి ఇష్టంగా ఉండలేరు, చూడలేరు, ఆయన దగ్గరికి వెళ్ళలేరంట. కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్క వ్యక్తిలో ఈ లక్షణం అనేది కనపడాలి. ఇట్లా జీవించడానికి ప్రయాసపడాలి, పోరాడాల. పవిత్రంగా నేను బ్రతకాల, దేవునిలాగా నేను బ్రతకాల, మనిషిలాగా బ్రతకాలని కాదు, దేవునిలాగా నేను, యేసయ్యలాగా నేను బ్రతకాలి. ఈ ప్లేసులో యేసు ప్రభు ఉంటే ఎట్లా మాట్లాడతాడు? ఇప్పుడు నేనున్నే ఈ ప్లేస్లో దేవుడు ఉంటే ఎట్లా చూస్తాడు, ఏ విధంగా స్పందిస్తాడు, ఏ విధంగా జవాబిస్తాడు, ఏ విధంగా ప్రవర్తిస్తాడు అని మనం ఊహించుకోవాలి. నా ప్లేస్లో దేవుడు ఉంటే ఏ విధంగా ఉంటాడు. అందుకనే పౌలు గారు అంటున్నారు, అయ్యలారా, అమ్మలారా, సంగమా, దయచేసి మీ శరీరాలను దేవునికి అప్పగించుకోండి. ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు, ఆయన మిమ్మల్ని జీవింపజేస్తాడు, ఆయన మనల్ని నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అన్ని విషయాలలో మనం పరిశుద్ధతను ప్రేమించాలి. అన్ని విషయాలలో, ప్రతి విషయంలో మనము పవిత్రతను ప్రేమించాలి. పరిశుద్ధంగా ఉండడానికి చూసుకోవాలి, పరిశుద్ధంగా బ్రతకడానికి చూసుకోవాలి. దేవుడు అది మన దగ్గర నుంచి కోరేది, దేవుడు మన దగ్గర నుంచి ఆశించేది అదే. లోకానుసారమైనది ఏది కూడా మనలో అపవిత్రమైనది ఏది కూడా మనలో కనపడకూడదు. అపవిత్రమైనది మనలో కనపడకూడదు. అది దేవునికి ఇష్టంలా. అదే అంటున్నాడు భక్తుడు, సంగమా, సంఘ బిడ్డలారా, మీరు దేవునికి సమర్పించుకోండి. అది దేవునికి ఇష్టము, అది దేవునికి అనుకూలం, అది దేవునికి యోగ్యమైనది, దేవుని దృష్టిలో అది గొప్పది.
అది కాకోకుండా మీరు ఎన్ని చేసినా కూడా పవిత్రతను ప్రేమించని వారు, పవిత్రంగా బ్రతకని వాళ్ళు ఎన్ని చేసినా కూడా దేవునికి ఇష్టంగా ఉండరు. కాబట్టి పవిత్రంగా ఉండటానికి మీరు పోరాడండి, పవిత్రంగా ఉండడానికి మీరు చూసుకోండి అనేది ప్రభు చెబుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సంఘముగా ఉన్న మనం అందరం కూడా పవిత్రతను ప్రేమించాలి, పరిశుద్ధతను ప్రేమించాలి, పరిశుద్ధులుగా ఉండటానికి చూసుకోవాలా. ఎక్కడున్నా సరే, బంధువుల మధ్య ఉండు, ఇంట్లో ఉండు, బయట ఉండు, సమాజంలో ఉండు, చర్చిలో ఉండు, పెళ్ళిలో ఉండు, ఎక్కడున్నా కూడా పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. రెండోది అదే వచ్చిన కంటిన్యూ చదువు. అది మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును చల్లై దేవుని చిత్తమేమిటో పరీక్షించి తెలుసుకునేటట్లు మీ మనస్సు మారి చాలు. హల్లెలూయా. ప్రియులారా, రెండవ మాట, మొదటిది మనము పరిశుద్ధతను ప్రేమించాలి, పరిశుద్ధులుగా ఉండాలి. మన ప్రభు ఎట్లా బ్రతికాడో, దేవుడు ఎట్లా జీవించాడో అట్లా మనము జీవించడానికి, అట్లా బ్రతకడానికి ప్రయాసపడాలి. రెండోది ఏంటంట, ఈ లోక మర్యాదను మనము అనుసరించకూడదు. ఈ లోక మర్యాద, ఈ లోక మర్యాదను మనం అనుసరించకూడదంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా వైపు చూస్తానండి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక దేవునికి అనుకూలమును ఇష్టమైనట్టుగా ఉండాలి. ఈ లోక మర్యాదను మనం అనుసరించకూడదు. ఈ లోకములో బ్రతికినట్టుగా, ఈ లోక వ్యక్తులు ఉండేటట్టుగా మనం ఉండకూడదని దేవుని వాక్యం చెబుతుంది. అన్న లోకం కదన్నా, లోకంలో ఉండినట్టు మనం ఉండకోకుంటే ఎట్లా, లోకంలో మనం బ్రతికినట్టు మనం బ్రతకోకుంటే ఎట్లా, లోకం చేసినట్టు మనం చేయకోకుంటే ఎట్లా, లోకం మనల్ని ఏమన్నా అనుకోదు అంటాం. కొన్ని విషయాలు లోకం మనల్ని ఏమన్నా అనుకోదు. 10 మాటలు అనుకుంటారన్న లోకంతో కొన్ని కలిసిపోవాలా, రాజీపడా లోకంలో ఉండే వ్యక్తులు మనల్ని చూసి అంత నిష్టగా ఏం అవసరంలా, అంత భక్తిగా ఉండేటట్టు అవసరంలా అని కొన్ని మాటలను మనం రాజీ పడతాం. లోక మర్యాదను మనం అనుసరించకూడదంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. లోకముతో రాజీ పడకూడదు, లోకముతో కలిసిపోకూడదు, లోకం చెప్పినట్టుగా మనం బ్రతకూడదు. లోకానికి మనము వేరుగా జీవించాలంట, లోకానికి మనం వ్యతిరేకంగా బ్రతకాలి. ఈ కాలంలో మోసం చేయకుంటే లోకంలో బ్రతికేది ఎట్లా అనుకుంటా, మోసం చేయకోకుంటే ఈ దినాలలో అంత నీతిగా బ్రతకాలంటే హల్లెలూయా, హల్లెలూయా. లోకం అంటది, నా వైపు చూడండి, ఇంకా లోకం అంటది ఈ లోకంలో అంత నీతిగా బ్రతకడము కష్టమన్నా, లోకంతో కలిసిపోయి మోసమో, టక్కరో, దొంగతనమో ఏదోటి చేసి ఈ లోకంలో బతకాలంటే బతికేటట్టు చేయాలి. లోక మర్యాద అది. లోకం చెబుతుంది, నువ్వు ఇంత నీతిగా ఉంటే బ్రతకలేవురా నాయనా, బతకలేవమ్మా, ఎటొకటి నువ్వు వాళ్ళను ఏదో ఒకటి చేయాలి, అన్యాయం చేసే నువ్వు బతకాల. నీతిగా బ్రతకతే ఉండలేవని లోకం చెబుతుంది. నీతిగా బ్రతుకుతే లోకము నీకు విలువ ఇవ్వదని లోకస్తులు అంటారు. ఇంత పవిత్రంగా మంచోళ్ళకు కాలం ఉండదు, మంచోళ్ళకు సమయం ఉండదు, మంచోళ్ళకు అది ఉండదు, ఇది ఉండదు అని చెప్తా. అది లోకం. మరి చెడుగా బ్రతుకని లోకం చెప్తుంది. దరిద్రంగా బతుకు, తాగు, తిను, తందనాలాడు, వాళ్ళ నీళ్ళను కొట్టు, ఊర్ల మీద పడు, దేశ దిమ్మరిగా తిరుగు, అప్పుడు లోకం నిన్ను అబ్బా బంగారు కొండ ఇటనే ఉండాలా అంటది లోకం. నిన్ను పవిత్రంగా ఉన్న నీతిగా బ్రతుకుతే లోకం వద్దంటది. లోకంలో ఉండేది అంతా శరీరాశ, నేత్రాశ, జీవపుటంబం, పాపం, అపవిత్రత. ఈ లోకంలో ఉండేదంతా లోక మర్యాద. అది
లోకము పవిత్రంగా ఉంటే ఒప్పుకోదండి, ఒప్పుకోదు లోకము. లోకస్తులు లాగానే ఉండాలనే కోరుకుంటారు. ఎవడైనా అన్యాయం చేయాలంటే, ఎవడైనా అన్యాయము చేస్తూ ఉంటే లోకం ఏమంటుందంటే, వాడు అన్యాయం చేస్తాడు కదా నువ్వు చేయి అంటది. లోక మర్యాద అది లోక మర్యాద అండి. కానీ దేవుడు నేర్పిన మర్యాద ఏంటి? ఎవడైనా అన్యాయము చేస్తే సహించు అని ఉందే వాక్యం. పేతురు మొదటి పత్రికలో ఉంటుంది 3వ అధ్యాయంలో, మీరు మేలు చేసి అనుభవించడం కంటే కీడు చేసి అనుభవించడం. చూడండి ఒకసారి ఆ మాట. మొదటి పేతురు పత్రిక లోక మర్యాద ఏమంటది? 2:20 తప్పిదము చేసి దెబ్బ తినేటప్పుడు మీరు సహిస్తే మీకు ఏమి ఘనత ఉంటుంది? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడలా దేవునికి ఇష్టమవుతుంది. హల్లెలూయా. ఎవడైనా తప్పు చేసి వాడు దెబ్బలు తిని అబ్బా నేను ఓర్చుకుంటానా అంటే ఉంటుంది? అది గొప్పనాది, ఘనతనాది? ఏది ఘనత అంట? నువ్వు ఏ కీడు చేయకపోయినా, ఏ తప్పు చేయకపోయినా, ఏ మోసం చేయకపోయినా, పవిత్రంగా నీతిగా దేవునికి ఇష్టంగా బ్రతుకుతా ఉన్నప్పుడు నీకు కష్టం వస్తుంది. నేను ఎవడైనా ఏదైనా అన్నప్పుడు నువ్వు భరిస్తావు చూసినావా, అది దేవునికి హితము, దేవునికి ఇష్టం. లోక మర్యాద అంటది నిన్ను కొట్టాడుగా కొట్టచ్చు, తప్పేములే. కీడుకు ప్రతి కీడు చేయొచ్చు అని లోకం చెప్తుంది. అంత నీతిగా బతకకూడదు బ్రదర్, సిస్టర్, నీకు తెలియదు. మనం ఆ రూట్లో పోవాలి. ఆ రూట్లో పోయి వాళ్ళని అట్ట దెబ్బ కొడితేనే వాళ్ళకి తెలియాలి మన బాధ, మనం పడిన బాధ ఏందో వాళ్ళకు తెలియాలంటే ఏం చేయాలా? వాళ్ళు చేసింది మనం చేయాలి. లోకం చెప్తుంది. వాళ్ళు చేసింది వాళ్ళకు మనం అదే చేయాలి. అప్పుడు మనం అనుభవించిన బాధ వాళ్ళు అనుభవించాలి. అప్పుడే వాళ్ళకి తెలుస్తుంది అని లోకం ఉంటుంది. కానీ దేవుడు ఏమంటాడు? బాధ ఉందా, సహించు, ఓర్చుకో, ఏం కాదులే, దెబ్బ తిన్నావు కదా, ఏం కాదు, ఒకరోజు నీకు ఘనత వస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లోక మర్యాదను మనము అనుసరించకూడదు. లోకము బ్రతికినట్టుగా, లోకము మాట్లాడినట్టుగా, లోకము చేసినట్టుగా, లోకం ప్రవర్తించినట్టుగా లోక ఆచారాలు, లోక సాంప్రదాయాలు, లోక పద్ధతులు మనము పాటించకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది క్రైస్తవులు అంతవరకు నీట్గా పద్ధతిగా దేవుని చిత్తమే దేవుడు అంటారు. అప్పటి వరకు పెళ్లి కాడికి వచ్చేసరికి లోక మర్యాదలు, మమకారాలు అన్నీ నాకు కావాలి అంటారు. నేను ఒక సేవకుల మీటింగ్కి వెళ్ళినప్పుడు ఒక పాస్టర్ గారు నాతో మాట్లాడతా, పక్కన పాస్టర్ గారు వేరే పాస్టర్ గారు ఇంకో పాస్టర్ గారిని అడుగుతున్నాడు. ఆ పాస్టర్ గారు, ఒక మంచి అమ్మాయి సంబంధం ఉంటే చెప్పండి, మా సంఘంలో మంచి విశ్వాసం ఉన్నాడు, ఆ అబ్బాయికి మాట్లాడదామని అన్నప్పుడు ఈ పాస్టర్ గారు బాప్తిసం తీసుకున్నాడా, సంఘానికి బాగా వస్తుంటాడా, ప్రార్థన చేస్తుంటాడా, వాక్యం చదువుతాడా, ఆదివారం చర్చికి వస్తాడు కదా అన్నీ అడిగి, మరి అన్నీ ఓకే కానీ కులం ఏంది పాస్టర్ గారు అని అన్నీ బాగా అడిగినాడు. ఓకే, యాక్సెప్ట్, అన్నీ అడిగినాడు. మళ్ళీ లాస్ట్లో అదెందుకు, కులం అడగడం ఎందుకు? అది లోక మర్యాద. ఏంటది? లోక మర్యాద. లోకస్తులు మా కులం అన్నా ఏమన్నా అనుకుంటారన్నా, మా కులం కాక బయటోళ్ళని చేసుకునేది ఏమన్నా సింహాసనం వేసి కిరీటం పెట్టి డప్పు కొట్టి మా పలాని పాప మా కులంలోనే వేసుకునేది డబ్బు కొడతారా? సమస్య వచ్చినప్పుడు తీరుస్తారా? అన్నం పెడతారా? ఏం చేసేది ఏముండదు. లోక మర్యాద. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెబుతుంది, ఈ లోక మర్యాదను మీరు అనుసరించద్దండి. దేవుడు అందరిని సమానంగా చేశాడు. దేవునికి కులము లేదు. దేవుడు తారతమ్యంతో చేయలే, భేదములతో చేయలే. దేవునికి కులం లేనప్పుడు నువ్వు మళ్ళా అంటే బయట కులం పాటించుకోవచ్చు, ఎందుకంటే అది వాళ్ళ ఇష్టం. వాళ్ళు పాటించరు అది వాళ్ళకు.
కానీ సంఘముగా మీరంతా కూడుకున్నప్పుడు, ఒక శరీరముగా మీరు ఉన్నప్పుడు మీలో భేదములు ఉండకూడదు. లోకస్తులు అనుకుంటారు. ఒకడు వచ్చినాడు నా దగ్గరికి, మేమందరం బంధువులం తెలుసా అన్నాడు. వాళ్ళకి ఇప్పుడు ఒక ట్యాగ్ లైన్ ఉంది, కింద పైన ఒక పెద్ద లైన్ ఉంటుంది, కింద ఒక చిన్న లైన్ ఉంటుంది. ఏంటంటే బంధువులు, పైన హిందూ బంధువులు అని ఉంటుంది. హిందువులు అందరూ బంధువులే అంటారు. మేమందరం బంధువులమ్మయ్యా, అందరిని కలుపుకుంటారు. నేను అన్నా, అరే వాళ్ళ ఇంట్లో పాపం నువ్వు చేసుకుంటావా అని. అట్టయితే వాళ్ళ కులం వేలు కదరా, పానీకి వాళ్ళోడా, మళ్ళీ అందరం బంధువులే కదరా అంటావు కదరా అన్న. మా ఫ్రెండ్ లేవాడు అంటానే వాడు సైలెంట్ అయిపోయినాడు. అంటే వాళ్ళు కూడా బంధువులని చెప్పుకుంటారు, కానీ ఆడికి వచ్చేసరికి భేదం పాటిస్తారు. సంఘము కూడా లోక మర్యాదను పాటిస్తే దేవునికి హితముగా ఉండదంట. హితముగా ఉండాలంటే లోక మర్యాదను మనము అనుసరించకూడదు. లోక పద్ధతి ప్రకారము, లోక ఇష్టానుసారంగా మనం బ్రతకూడదు. వాళ్ళు ఏదో అనుకుంటారు, వీళ్ళు ఏదో అనుకుంటారు, వాళ్ళు ఏందయ్యా అనుకుంటారు, వాళ్ళు ఏం చేయరు. దేవుడు మనల్ని నడిపించేవాడు. కాబట్టి దేవునికి ఇష్టంగా మనం బ్రతకాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని మనం ఆనందం, మన జీవితము, మన బ్రతుకు, మన ప్రవర్తన అంత చూసి దేవుడు మురిసిపోవాలి, మెచ్చుకోవాలి. అబ్బా నా బిడ్డ లోకముని ఎదిరించిందిరా, లోకముని ఎదిరించినాడ్రా అనేటట్టుగా ఆశ్చర్యపోవాలా. లోక మర్యాదను మనము అనుసరించకూడదు, లోకాన్ని చూడకూడదు, లోకాన్ని పాటించకూడదు. మొన్న ఒక పెళ్లి సంబంధానికి అవతల వాళ్ళు పోతున్నారంట. పెళ్లి సంబంధానికి పోయేటప్పుడు అవతల వాళ్ళు విశ్వాసులే ఫోన్ చేసి, బ్రదర్ ఎప్పుడు వస్తున్నారు అంటేనే, రేపు లేదు మొన్నాడు వస్తామని. ఎన్ని గంటలకు వస్తారు? 3 గంటలకు వస్తాం. ఓకే, ఎంతమంది వస్తున్నారు అని. 4 వస్తున్నా. నేను కావాలని 4 వస్తాను చెప్పన్నా, కావాలని చెప్పమన్నా, 4 వస్తున్నారని చెప్పమన్నా. ఇప్పుడు లోకం అర్థమవుతుంది, వాళ్ళు క్రైస్తవులా లేకుండా దేవుని బిడ్డలా, లోకానుసారంగా ఉండరా దైవానుసారంగా ఉండని, కావాలని ఒకటి వేస్తాట. అర్థమైపోయింది. లేదా అది 5 మంది రమ్మని, లేదా 3 రమ్మని, లేదా 7 మంది రమ్మని అన్న. నాకు అర్థమైంది. లోకస్తులు ఏం చేస్తారంటే, వస్తే 3 రావాలా, లేదా 5 మంది అన్నా రావాలా, లేదా 9 మంది అన్న రావాలా. మిగతా 4 రాకూడదు, 2 రాకూడదు, 5 ఇట్లా 6 మంది రాకూడదు అని ఒక రూల్ ఉంది. ఒక పద్ధతి పాటింపు అనేది ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, లోక మర్యాదను మనము అనుసరించకూడదు. దేవునికి స్తోత్రం, ప్రైజ్ లార్డ్. లోక మర్యాదలను మనం అది దేవునికి ఇష్టం లేనిది. 5 మంది పోతేమి, 500 మంది పోతేమి, 2 పోతేమి, 3 పోతేమి కదా. ఎంతమంది పోయినా కూడా ప్రభు సన్నిధి మనతో ఉండాలి, ప్రభు మనతో ఉండాలి. యెహోవా నా కాపరి అని పెట్టుకుంటాడు ముందు, వెనకలేమో ఏమంటారు అది వాక్యం ఉంది కీర్తనలో, అది ఫేమస్ వాక్యం. ఆటోలు వెనకాల, కార్లు వెనకాల రాసుకుంటూ ఏంది నాన్నది, నీ రాకపోకలేంది యెహోవా నీకు తోడై ఉంటాడు అన్నట్టు. వీడు యెహోవా తోడై ఉండాలని రాసుకుంటాడు, మళ్ళీ లోకాన్ని కూడా రాసుకోవాలి. లోకంలో కూడా ఆటోలోకి లోకం రావాలా, ఆటో వెనకలేమో దేవుని సన్నిధి రావాలా, యెహోవా సన్నిధి మనకు తోడుగా ఉండాలని రాసుకుంటామా, కార్ల వెనకలు రాస్తామా. మళ్ళీ ఏంది, ఆటో వెనకలు ఉంటుంది, ఆటోలోకి నువ్వు లోకమా నువ్వు రా, సాధారణ నువ్వు వచ్చి కూర్చో, కార్లోకి నువ్వు వచ్చి కూర్చో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది లోక మర్యాద. దేవునికి అనుకూలమును దేవునికి చిత్తమైనది ఏదో పరీక్షించి, ఇది దేవునికి ఇష్టమా కాదా, లోక మర్యాద చేయడం దేవునికి ఇష్టం తెలుసుకొని మనం దాన్ని పాటించాలి. మనకి భూమి మీద ఏ పద్ధతులు ఏది పాటించినోడే క్రైస్తవుడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక, ఆమేన్. మా సిస్టర్ రూతు సంబంధం చూడడానికి వచ్చినప్పుడు, మా పాస్టర్ గారు జేమ్స్ గారు వాళ్ళు వచ్చినప్పుడు, వాళ్ళు వచ్చేసరికి 1 గంట అయింది, 12:30 ఆ టైం అయింది. 12:30 వచ్చేది మామూలు వాళ్ళు కాదు, సేవకులు. విశ్వాసులకు వస్తేనే అన్నం పెడతాం కదా. మా ఇంట్లో ప్రతి ఒక్క విశ్వాసికి ఎప్పుడు నేను ఏం చెప్తాను, మా ఇంట్లో వాళ్ళకు, మనం అందరం తిన్నా 2 అన్నం చేసి పెట్టు. ఒక మనిషి కనీసం ఒక మనిషిమైన అన్నం చేసి పెట్టండి. మనం తిని మిగిలిందని ఒకవేళ మనం తినేటప్పుడు కానీ, మనం తినక ముందు కానీ, లేదంటే సమయం ఆలస్యమై సేవకులు కానీ, విశ్వాసులు కానీ, లేదా ఎవరైనా దేవుని బిడ్డలు కానీ ఎవరైనా సరే
లోకంలో ఎవరైనా సరే మన ఇంటికి వచ్చినప్పుడు భోజనం చేసుకొని పోవాలా అని ఒక నియమం ఉంది మా ఇంట్లో. మామూలు వాళ్ళకే మేము భోజనం, అలాంటి సేవకులు వస్తే మేము భోజనం చేయకుండా ఉంటామా? వాళ్ళు పెళ్లి సంబంధానికి వచ్చినారు మాట్లాడుకోవడానికని, 12 అయింది. వాళ్ళకు తెలియదు, నేను ముందుగానే చేపలు తెచ్చి చేపల కూర చేపించి 1:30 అయింది. వాళ్ళు 12 దాటిపోయింది, 12:30కి ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి ఇంకా టైం చూసుకుంటున్నారు, మాట్లాడి ఇంకా వెళ్ళిపోయి భోజనం బయట భోజనం చేసుకుందామని. నేనన్నా పాస్టర్ గారు కూర్చోండి, భోజనం మీకోసం ఏర్పాటు చేసామని. అవునా పాస్టర్? వాళ్ళు పాస్టర్లే, వాళ్ళు పెంతెకోస్తే, వాళ్ళు కూడా సమర్పణలో ఉండేవాళ్ళే. అంటే అయ్యగారు అతుకుతే గతకదంట, సారీ గతుకుతే అంటే తింటే అతుక్కోదంట పాస్టర్ గారు అని ఒక లోక సామెత. అంటే మీరు కూడా పాటిస్తారేమో అని నేను అనుకున్నా. అంటే మాకు పద్ధతులు పాటింపులు అవన్నీ ఏమి లేవు. చేపల కూర చేసినాము, నీట్గా సమృద్ధిగా ముందు తినండి, దేవుని చిత్తం అయితే జరుగుతుందిలే, ముందు తిను. వాళ్ళు భోజనం చేసినారు. భోజనం చేసిన తర్వాత వాళ్ళు మమ్మల్ని చూసి మళ్ళీ మేము వాళ్ళ ఇంటికి పోయిన తర్వాత వాళ్ళు మాకు భోజనం పెట్టారు. మళ్ళీ దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అది గతుకుతుందే, అది అతుకుతుందా, ఊడిపోతుందా, తెగిపోతుందా అన్నీ మనకు అవసరం లే. వచ్చిన వాళ్ళకి అన్నం పెట్టి పంపించాల్సిన బాధ్యత ఆ లోక మర్యాద ఏదంటే నువ్వు చచ్చిపో, నేను అన్నం పెట్టాను. అవసరం ఆ ఇంట్లో పెడతారంట. వీళ్ళ ప్రేమ చూపించాలి కదా ముందు, వచ్చిన వాళ్ళ ప్రేమ వీళ్ళు చూపించాలి, ఎట్టా చూసుకుంటారు అని. అవునా కదా? మన ఇంటికి సంబంధం చూడడానికి వచ్చిన మన ప్రేమ చూపించాలి, కానీ వాళ్ళ ఇంట్లో పోయి వాళ్ళ ప్రేమ ఎందుకు చూపించేది? వాళ్ళ చేసుకుంటేది కాదు కదా. లోకస్తులు వాళ్ళని వాళ్ళ ఇంట్లో పోయి తినిపో, వీళ్ళ ఇంట్లో పోయి హోటల్లో తినిపో, టయానికి రా అని చెప్తారు. మనం లోకం కాదు, లోకం మర్యాదను అనుసరించకూడదు. మనం భోజనం పెట్టి సమృద్ధిగా పెట్టి పంపించాలి. హల్లెలూయా, హల్లెలూయా. అది దేవుని చిత్తం కాదు. దేవుని చిత్తం ఏంటంటే లోక మర్యాదను అనుసరించుకోకుండా అందరినీ ఒకటే రకంగా ప్రేమించమన్నమే. ఏ పట్టింపులు, ఏ సాంప్రదాయము లేనిదే క్రైస్తవ్యం, విశ్వాసుల జీవితం. ఏ పట్టింపులు, ఏ పద్ధతులు లేనిదే. అన్న షాప్ ఓపెన్ చేస్తున్నాం, శుక్రవారం అయితే మంచి రోజు ఉంటుంది కదా, ప్రార్థన చేసినాడు. శనివారం మంచి రోజు కాదా? మంగళవారం మంచి రోజు కాదా? టయానికి రాంట. నేను రాను నాయన, నాకు ప్రేయర్, నేను రాలేను పంట. వాళ్ళు ఎవరెవరు పిలుచుకో, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కావాలని ఒక పాస్టర్ గారు అడిగినారు, ఒక వ్యక్తి, పెళ్ళి ఏ రోజు పెట్టుకుంటే బాగుంటుంది? నన్ను కావాలనే అడిగినాడు. నేనేమన్నా మంచి డేట్ ఏమన్నా చెప్తానేమో. అలా ఏంటంటే మంచి డేట్ ఏదైనా చెప్తాను, నేను కావాలనే మంగళవారం పెట్టుకో మంచి రోజు అని చెప్పిన. పెళ్ళి మంగళవారం పెట్టుకో మంచి రోజు అని చెప్పా. ఈయన ఏందిరా నాయన, అటు ఇటుగా ఏ రోజు పెట్టుకోకూడదు ఆ రోజే చెప్తాడు ఏంది, ఈయన మంగళవారమే పెళ్ళి పెట్టుకోమంటాడు ఏంది? ఒక పెద్ద ఆయన, సంఘ పెద్ద ఆయన వచ్చి నాతో అన్నాడు ఏమాట, అదేంది మంగళవారం పెళ్ళి పెట్టుకోమంటాడు. ఏం మంగళవారం దయ్యాన్ని ఇంట్లో వచ్చి కూర్చొని, యేసు ప్రభు దేవుడి బయటికి పోయి మంగళవారం పెట్టుకున్నారా? నేను మంగళవారం అయితే పెళ్ళికి రానురా, మంగళవారం అయితే నేను ఉండను, నేను పరలోకంలో ఉంటా, నేను కూర్చుంటా, నేను రానని దేవుడు మొండికేసి కూర్చుంటాడా? కూర్చోడు కదా. ప్రభు మొండికేసి కూర్చొని నేను రాను నాయన, మంగళవారం అయితే నేను రానురా, మిగతా రోజులు ఏ రోజైనా పెట్టుకోరా, నేను రాను, నేను అలిగిన మంగళవారం నాకు మంచి రోజు కాదు ప్రభు అంటాడా? అంటానే ఆయన షాక్ అయిపోయి, మంగళవారం ఏంది పాస్టర్ గారు? చేసుకోయ్యా, తప్పేముందయ్యా, లోకస్తులయ్యా అది పాటించేది. శుక్రవారం మంచి రోజు, మంగళవారం మంచి రోజు కాదని, అది లోక మర్యాదను మనము అనుసరించకూడదని బైబిల్లో రాశారు. అది దేవుని చిత్తం కాదు. అన్ని రోజులు మంచి రోజులే దేవుడు చేశాడు. కాబట్టి మనము దేవుని చిత్తం ఏమిటో, దేవుని ఇష్టం ఏమిటో, దేవునికి ఎలా ఉంటే నచ్చుతుందో, మన ప్రభు మనల్ని ఏ విధంగా ఉండాలని కోరుకుంటున్నాడో మనము అట్లా ఉండడానికి ఇష్టపడాలి. హల్లెలూయా. ఇది సంఘమంతా గుర్తుపెట్టుకోవాలండి. సంఘంలోనే నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే, మీరు లోకానికి విరుద్ధంగా ఉండాలి. విరుద్ధంగా బ్రతకాలంటే పాస్టర్య లోకంలో అన్నం తింటాను, మేము అన్నం తినకూడదు అట్ట కాదు. అది అతిభక్తి అంటారు, అధిక నీతి అంటారు, అది ఓవర్ యాక్షన్. అర్థమైందా? ఒక ఆయన ఎవరో యేసు ప్రభు బైబిల్లో రాయబడి, మనుషుడు రొట్టె వలన జీవించడు కానీ ఆయన నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించనన్న మాట పడి అన్నం తినను. యేసు ప్రభు చెప్పిల్లా, ఆయన మాట చదువుతా, ఆయన వాక్యం చదువుతా, అదే నన్ను బతికిస్తుంది. తిక్కలోడు అదే అట్ట నా వాక్యం చెప్పింది. కరెక్ట్గా 45 రోజు చచ్చిపోయినాడు.
అట్ట కాదు, లోక మర్యాదను అనుసరించకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి సంఘం అంతా ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. ఇది మన మనసులో ముద్రేసి పెట్టుకోవాలి. నేను లోకానుసారంగా బ్రతకూడదు, లోకానుసారంగా జీవించకూడదు, లోకానుసారంగా ఉండకూడదు. నేను వేరు. దేవుడు నన్ను ప్రభు తన రక్తంతో కొన్నాడు. సృష్టికర్త అయిన ప్రభు నన్ను తన కుమారునిగా కుమార్తెగా స్వీకరించినాడు. నేను ఆయనకి ఇష్టంగా బ్రతకాలా, ఆయనకి ఇష్టంగా జీవించాలా, ఆయనకి ఇష్టంగా నడవాలా, ఆయన మాటలకు తగినట్టుగా నేను జీవించాలా. అంతేగాని లోకాన్ని సంతోషపెట్టడానికి వాళ్ళు ఏదో ఈ పూటకు నన్ను అన్నం పెడతారని, లేదంటే కష్టంలో వచ్చినప్పుడు నన్ను ఆదుకుంటారేమో అని వాళ్ళ కోసం రాజీ పడి భక్తి చెయ్యకూడదు. దేవుడు మెచ్చుకునేటట్టుగా మన భక్తి ఉండాలి. హల్లెలూయా. మీరందరూ ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. మీలో ఈ ప్రతి క్రైస్తవులు, ప్రతి సంఘంలో, ప్రతి విశ్వాసికి చెప్తా, పెళ్ళిళ్ళ దగ్గరకు వచ్చేసరికి చాలామంది మారిపోతారు, సాంప్రదాయాల దగ్గరకు వచ్చేసరికి మారిపోతారు, విశ్వాసాన్ని పక్కన పెడతారు. అటు ఉండకూడదు. మనం లోక మర్యాదను అనుసరించకూడదు, పద్ధతులు అనుసరించకూడదు. మనము ప్రభు బిడ్డలం, ప్రభుకి ఇష్టం వచ్చినట్టుగా బ్రత. ఇది ప్రతి విశ్వాస జీవితంలో ఉండాలి. మూడవది 4వ వచనం చదవండి. ఒక శరీరంలో అనేక అవయవాలు ఉన్నట్లే అవయవములు అన్నిటికీ ఒక్కనే పని ఎలాగా ఉండదు, అలాగే అనేకులమైన మనం అందరం కూడా క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి హల్లెలూయా. నా వైపు చూస్తా, నా వైపు చూడండి దేవుని బిడ్డలారా. ఇక్కడ ఒక సంఘాన్ని శరీరముతో ప్రభు పోలుస్తున్నాడు. మనమందరం కూడా ఒక శరీరం, మనమందరము కూడా ఒక శరీరమై ఉన్నాము. శరీరములో అవయవాలు వేరు వేరుగా ఉన్నట్లే సంఘములో మనమందరం వేరు వేరుగా ఉన్నప్పటికీ ఒకటే శరీరముగా ఉన్నాం. శరీరంలో భాగాలు వేరు, కన్నులు వేరు, తల వేరు, మెదడు వేరు, గోర్లు వేరు, వెంట్రుకలు వేరు, ముక్కు వేరు, నోరు వేరు, గుండె వేరు, అట్లా రకరకాల అవయవములతో కలిసినదే శరీరం. అవునా? అన్ని అవయవాలు కలిస్తేనే శరీరం అంటారు. అలాగని మనం అందరం వేరు వేరైనప్పటికీ అందరం సంఘములో ఒక్క శరీరముగా ఉన్నాం. హల్లెలూయా. నేను లోకాన్నంతా చూసేది నేనే కదా, నా ద్వారా నువ్వు లోకం అంతా చూస్తాను. ఏమే శరీరమా, నేను లేకపోతే నువ్వు కింద పడి సస్తావు తెలుసా? గుంత ఏదో, మెట్టలేదో, రాళ్ళేదో, కంపలేదో నీకు తెలియదు. నా కన్ను లేకపోతే నీ శరీరం ఈ పాటికి ఉండేదా? నుజ్జు అయిపోదు, యా లారీ కిందలో పడి సచ్చేదానివి అని కన్ను అండింది అనుకో. కాబట్టి నేనే గొప్పగా ఉండాలా, పైనుంచి కింద వరకు కన్నే ఉండాలా, మిగతా అవయవాలు ఏది పెద్దగా కనపడకూడదు. శరీరం అంతా కన్ను ఉంటే ఎట్లుంటుంది చెప్పండి? ఈ కన్ను ఇంత చిన్నది కదా, ఇంత పెద్ద కన్ను ఉంటే ఎట్లుంటుంది? నేను బాగా ప్రపంచానంతా నేనే నేను లేకపోతే మీరు లేరు తెలుసా? గుడ్డిదాని వెయిట పోవాలి నువ్వు. మళ్ళా నేను ఉండా కాబట్టే నీట్గా చక్కగా దారి పట్టుకుంటాను, బండ్లో పోతాను, అన్నీ చేసుకుంటాను. నేనే హైలైట్. శరీరం అంతట్లో నా ద్వారానే పని జరుగుతుంది. కాబట్టి నేను పెద్దగా ఉండాలంటే అవుతుందా? ఇప్పుడు పడే అంతంత దుమ్ముకే నలిపి 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 పెడతాంటాం. ఎవడన్నా పోతా పోతే ఒక రాయి వేసాడు అనుకో, కన్ను డామ్ అంటుంది. హల్లెలూయా. ఉండే సూప్ పోతుంది. ముక్కు కూడా అదే మాట అనింది అనుకోండి, ఏమే శరీరమా, వాడు కన్నుగాడు లేకపోయినా పర్వాలే, ముక్కుదాన్ని నేను, నా ద్వారానే కదా నువ్వు ఊపిరి పీల్చుకునేది. నేను ఒక 10 నిమిషాలు కన్నన్నా నీకు ఒక నెల రోజులు సైలెంట్గా ఉంటే నువ్వు బతకగలవు. నేను ముక్కుదాన్ని 10 నిమిషాలు ఊపిరి పీల్చుకోకుండా శరీరమా నువ్వు బతకగలవే, ఉండగలవా? ఆడ చూడుపో రిమ్స్లో అంటున్నారు, ఊపిరి లేక ఆక్సిజన్లు పెట్టుకొని. నీ పరిస్థితి ఎట్టుంటుంది ఒకసారి ఊహించుకో. నా ముక్కే లేకపోతే నీ పరిస్థితి, నీ భవిష్యత్తు ఏంది ఎట్టుంటుంది ఒకసారి ఊహించుకో. నేను లేకపోతే నువ్వు ఉన్నావా? కాబట్టి నా ముక్కే ఉండాలి శరీరం అంతా. ఇంత పెద్ద ముక్కు ఉంటే ఎట్లుంటుంది? బాగుంటుందా? శరీరంలో సగం పొట్ట కా నుంచి తల వరకు ముక్కే ఉంటే ఎట్లుంటుంది? ఇంత పెద్ద ముక్కు వేసుకొని ఉంటే ఎట్లుంటుంది చెప్పండి? దాని పని అది. అవునా? హల్లెలూయా, హల్లెలూయా.
ప్రతి అవయవానికి నోరు అంటది, నేను మాట్లాడకుంటే, నేను తినకుంటే నీకు శక్తి ఆడిది, బలం ఆడిది, ఆడిది. నోరు ఇంత పెద్ద నోరు ఉంటే అవి ఒక్కొక్కటి ఇంకేమంటారు దాన్ని, కప్పలు పంపించాలి నోట్లోకి. తినండి ఇంత తినేది, అప్పుడు ఇంత తినాలి ఒక్కొక్కరు. దేవునికి స్తోత్రం. ఒక్కొక్క అవయవానికి మీరు ఏం వాడబడద్దండి, నేనే వాడబడతా. మీరు అసలు సైలెంట్గా ఉండండి. కన్ను నేనే చూస్తూ ఉంటా. గుండె ఒక నిమిషం సైలెంట్ అయిపోతే సచ్చే అడిగి. అవునా? ప్రతి అవయవానికి దేవుడు ఒక పని పెట్టాడు. ప్రతి అవయవానికి వెంట్రుకలు లేని వాళ్ళ దగ్గర పోయి బట్టతలు ఉంటుంది, ఎప్పుడు గుండు కొట్టించుకొని ఉంటారు. వాళ్ళని అడగండి వెంట్రుకలు ఒక విలువ. బట్టతలు ఉంటుంది కొందరికి, వెంట్రుకలు ఇక్కడ లేకోకుండా ముందు ఇట్లా తార్ రోడ్డు ఉన్నట్లు పాపం వాళ్ళు గుండు కొట్టించుకొని ఉంటారు. వాళ్ళ దగ్గర పోయి అడగండి, వెంట్రుకలు నాకు బరువు అవుతాను ఆయన తీసి పడేసి గుండు కొట్టించుకుందాం అనుకుంటా. తిక్కలను గుండు కొట్టించి అంత బాగా మంచి వెంట్రుకలు ఉన్నాయి. లేదండి మాకు తెలుసు, ఎండ కింది పోయి నిలబడినప్పుడు గుండె అది కాలిపోతుంటుంది. నీకేం తెలుసు మా బాధ, గుండు వేడిగా అయిపోతుంటుంది. నీకేం తెలుసు అసలు? మాకు తెలుసు వెంట్రుకలు లేదన్న. ఎక్కడ నిలబడితే కారిపోతుంది చెమటంతా పాపం వాళ్ళ గుండు మీద. బట్టలు చుర్రు అంటుంది. కాబట్టి వెంట్రుకలు ఉండడం మంచిదే. హల్లెలూయా. ప్రతి దానికి దేవుడు ఒక పని పెట్టాడు. అవునా? వేళ్ళకు ఒక పని పెట్టాడు, గోర్లకు ఒక పని. గోర్లు వద్దులే నాకు, ఎందుకు అవసరం, పీకేసేయండి ఒకసారి, వాళ్ళు ఉంటుంది. ప్రతి అవయవానికి, ప్రతి శరీరంలో ప్రతి అవయవానికి ఒక అవసరం. లేని అవసరము పడని అవయవము ఏదైనా ఉందంటే లోపల అపెండిక్స్ది ఒకటి ఉంటుంది, పనికిరాంది. శరీరంలో పనికిరాంది ఒకటి అపెండిక్స్ది. అంత కొవ్వు ఉంటుంది, అది ఒక పేగు లాంటిది. అది తప్ప మీ శరీరంలో అన్ని పనికొచ్చేటే. అది కూడా ఏదో పనికో ఉంటుంది. హల్లెలూయా. కొవ్వు పనికిరాదు, అంత పీకేసుకుందాము. 0 ఫ్యాట్ అంటే సచ్చడు మనిషి. కొవ్వు కూడా అవసరమే. ప్రతి శరీరంలో ప్రతి దానికి ఒక పని ఉంది, ఒక అవసరం ఉంది. లేదు నేనే వాడబడాలా అని కూడా అనదు. శరీరంలో ఏ భాగం కూడా అన్నీ వాడబడాలి, అన్ని ఉపయోగం. అట్లనే ఒక విశ్వాసి, సంఘంలో చేర్చబడిన వాళ్ళు, బాప్తిజం పొందిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మనం అందరం ఒక శరీరము ఎట్లున్నామో, వేరు వేరు వ్యక్తులముగా, వేరు వేరు ప్రజలముగా ఇప్పుడు ఒక శరీరంలో ఉన్నామో, శరీరంలో అవయవాలు ఏ విధంగా పనిచేస్తున్నాయో మనము కూడా పని చెయ్యాలి. అనండి, పని చెయ్యాలి. ప్రతి ఒక్కరు పని చేయాలి. మనం అవయవములే, వేరు వేరు అవయవములే అయినప్పటికీ ఒక శరీరం, ఒక సంఘం, ఒక కుటుంబం, ఒక ప్రజలం, అందరము కూడా ఒక పని కొరకు నియమించబడ్డాం. ఒకళ్ళు వెంట్రుక స్థాయిలో ఉంటారు, ఒకరు కన్నుల స్థాయిలో ఉంటారు, ఒకరు నోరు స్థాయిలో ఉంటారు, ఒకరు గుండె స్థాయిలో ఉంటారు. ప్రతి ఒక్కరు ఏం లేకోకుండా ఏ శరీరంలో ఏ అవయవమైనా పనికిరాంది ఈరోజు ఈ శరీరంలో ఈ భాగం పనిచేయాల అని ఎవరైనా చెప్పగలరా? ఈ శరీరంలో ఈ వారము లేదా ఈ రోజు అన్నా నా శరీరంలో ఈ భాగాన్ని నేను సైలెంట్ పెట్టినానని చెప్పగలరా? ఎవరైనా చెప్పగలరా? చెప్పలేం. ప్రతి అవయవానికి ప్రతిరోజు పని ఉంటుంది. పని లేని అవయవం అనేది ఉండదు. అది ఉందంటే అది పనికిరాదు, ఇంకా దాన్ని తీసిపడేయాలని అర్థం. పనికిరాని అవయవము ఏది? మన శరీరం అన్ని పనికొచ్చేటే. ప్రతి అవయవానికి పని ఉంటుంది. పనికిరాంది, పని చేయండి ఏదైనా ఉందనుకో, అది మనకే నష్టం. సంఘము కూడా, సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తి పని చేసే వాళ్ళగా ఉండాలి. హల్లెలూయా. పని చేసే వాళ్ళగా ఉండాలి. ఇదంతా ఒక శరీరం, సంఘం అంతా ఒక శరీరం. ఈ శరీరంలో మనం అందరం వేరు వేరు అవయవాలు అయినప్పటికీ మనము ప్రతి పని, ఏదో ఒక పని మనం కలిగి ఉండాలి. సువార్త చేయడమా, ఆత్మలకు వాక్యం, ప్రజలకు వాక్యం చెప్పడమా, ఏదో ఒక పని అండి. సంఘంలో ఏదో ఒక పని. ఏ పని చేయకుండా ఆదివారము వస్తాము, వాక్యం వింటాము, ఆరాధన చేస్తాం, వెళ్ళిపోతాము, ఇంకా ఏ పని ఉండదంటే ఆ అవయవం అనే వ్యక్తి పని చేయడం లేదని అర్థం. ఏది పని? కరెంటు పెట్టాలన్నా, లేదంటే కొన్ని అవయవాలు కరెంటు పెడితే పని చేస్తాయి, కొన్ని అవయవాలకు ఆపరేషన్ చేయాలి, కొన్ని అవయవాలకు ఎక్సర్సైజులు చేపిస్తే సరిపోతుంది, కొన్ని అవయవాలు కత్తిరిస్తే సరిపోతుంది. అన్ని అవయవాలు ఏదో ఒక పని చేస్తా, ఏదో ఒక దాంట్లో ప్రయాసపడతా ఉండాలి.
ప్రతి అవయవము. హల్లెలూయా. మనమందరం సంఘములోకి వచ్చిన ప్రతి వ్యక్తి కూడా దేవుని పనిలో పాలి భాగస్తులై ఉండాలి. దేవుని పని చేయాలి. సంఘ క్షేమాభివృద్ధి కోసం కష్టపడాలి. సంఘ క్షేమాభివృద్ధి కోసం ప్రయాసపడాలి. ఆత్మలను సంపాదించాలి. సంఘములోకి చేర్చాలి. ఈ సంఘాన్ని పరలోకం చేరేంత వరకు ఆ సంఘాన్ని సిద్ధపరచాలి. ఆ సంఘములో ఆ వ్యక్తి పరలోకానికి వెళ్ళేంత వరకు సిద్ధపడే విషయంలో నీ పని ఏమిటో అది నువ్వు నిర్వర్తించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భోజనం పెట్టడం ఒక పని. ఈ వ్యక్తిని నేను పరలోకానికి సిద్ధపరుస్తున్నా. ఏంటి? భోజనం పెట్టేది ఒక పరిచర్య అనుకో. ఆ పరిచర్య ఇది భోజనం పెడతానా, ఈ వ్యక్తిని మహిమకు పరిచేంత వరకు ఈ భోజనంతో నేను సిద్ధపరచాలి. వాక్యం చెప్పడం ఒక పని అనుకో. ఈ వాక్యముతో ఆ వ్యక్తిని పరలోకానికి సిద్ధపరిచే పని నాకు దేవుడిచ్చాడు. కసువు దోయడం, దేవుని మందిరంలో కసువు దోయడము, కసువు దోసేది కూడా ఇక్కడ దేవుని ప్రజలందరూ మహిమకు సిద్ధపడతారు, పరలోకానికి సిద్ధపడతారు, పరిశుద్ధతకు సిద్ధపడతారు. కాబట్టి ఈ స్థలం అంతా నేను పవిత్రంగా ఉంచేటట్టుగా ఊడ్చాలా. హల్లెలూయా. ఒక వ్యక్తి తప్పిపోతున్నాడు, ఆ వ్యక్తి నేను మరలా తీసుకురావాలా. అదొక పరిచర్య అండి. ఏదో ఒక పరిచర్య. నేను దేవుని స్తుతిస్తానా, పాట పాడుతున్నామంటే మనల్ని నేను ఒకప్పుడు అట్లా అనుకునేవాడిని. నా గొంతు బాగుంటుంది, నేను అట్లా అనుకునేవాడిని. తర్వాత దేవుడు నాతో మాట్లాడాడు. ఎదుటి వ్యక్తి కోసము పాట పాడినామంటే నేను ఆడున్నాను. పాట పాడాల్సింది ఎందుకు తెలిసినా, నాకు మహిమ రావాలి, ప్రజలు సిద్ధపడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పాట పాడితే దేవుని మహిమ ఇడికి రావాలి. ఆ మహిమను వీళ్ళందరూ పొందుకోవాలి, ఏదో ఒకటి అనుభవించాలి. అదే మన గోల్. అట్లా ఏదైనా సరేనండి. సౌండ్ సిస్టమ్ పెట్టినా నేను క్లారిటీగా పెడితే వాళ్ళు స్పష్టంగా వింటారు, డిస్టర్బెన్స్ కాకుండా. వీళ్ళు దేవుని ప్రతి దానికి ఒక పర్పస్, ఒక పని ఉంది. కాబట్టి సంఘములోకి వచ్చిన ప్రతి ఒక్కరు ఏదో ఒక పనిలో మిళితమైపోవాలి, పని చేస్తూ ఉండాలి. నేను ఈ వారం పని చేయను అన్నామంటే దానికి ఏదో రోగం వచ్చిందని అర్థం. ఆ అవయవానికి ఏదో రోగం వచ్చిందని. నోరు మాట్లాడడంలో రోజంతా మౌనంగా ఉంది. నాలుగు ఏమన్నా అయిందేమో, నోటికి ఏమన్నా అయిందేమో, ముక్కుతో పీల్చుకోలేకుండా అంటాడు. ముక్కుకి ఏమన్నా అయిందేమో, దానికి ఆపరేషన్ చేయాలనో లేకుంటే దానికి ఏదో ఒకటి వేయాలా. కన్ను అన్నా ఈరోజు అంతా కన్ను కనపడలేదన్నా, చూపు గుడ్డిది అయిపోయిందన్నా, ఈ కన్ను అంతా అంటే దానికి ఏదో ఆపరేషన్ చేయాలా. హల్లెలూయా. దేవుడు ఆపరేషన్ చేయకోకుండా ఉండాలంటే, దేవుడు తగలుకోకుండా ఉండాలంటే అది పని చేస్తూ ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అవయవములుగా పని చేసే వ్యక్తులుగా ఉండాలి. సంఘంలో ప్రతి ఒక్కరు ఏదో ఒక పని. 4వది 11వ వచనం చదువు నాన్న త్వరగా. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక, చాలుమ్మా, తీవ్రత కలిగి ప్రభువుని సేవించాలి అనండి. తీవ్రత కలిగి చెప్పు. తీవ్రత కలిగి ప్రభువును సేవించాలి. తీవ్రత కలగడం అంటే, తీవ్రత కలిగి ఉండటం అంటే ఏంటంటే, వేడి నీళ్ళు తొందరగా ఉడకాలంటే మంట ఎక్కువ, నీళ్ళు తొందరగా వేడి కావాలంటే మంట ఎక్కువ పెట్టాలి, అప్పుడే తొందరగా ఉడుకుతాయి. అట్లాగనే ప్రతి వ్యక్తి తీవ్రత కలిగి ఉండడం. ఆకలి ఎక్కువైతుంది. ఆకలి ఎక్కువైనప్పుడు ఎంత ఆత్రంగా తింటారో తెలిసిన. ఏమరా అంత ఆత్రంగా తింటే ఆకలి అని తీవ్రత తట్టుకోలేకపోతున్నా. తీవ్రత. ప్రభువుని సేవించే విషయంలో, ప్రభువుని ఆరాధించే విషయంలో తీవ్రత కలిగి ప్రభువుని సేవించాలంట. ఏదో నామకార్థంగా, ఏదో అట్టట్ట పాట పాడినా ఏదో అట్లట్ల, ఆరాధన చేసినా ఏదో అట్లట్లా, ప్రార్థన చేసినా ఏదో అట్లట్లా, వాక్యం చదివినా ఏదో అట్లట్లా. అట్ట కాదు, తీవ్రత కలిగి ప్రభువుని సేవించాలంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేస్తానంటే ప్రార్థనలో ఒక తీవ్రత ఉండాలి. నామకార్థంగా ప్రార్థన చేయకూడదు. ప్రార్థన చేసేటప్పుడు ఒక తీవ్రత కలిగి ఆసక్తితో ప్రార్థన చేయాలా. వాక్యం చదివేటప్పుడు ఆసక్తితో తీవ్రతతో ప్రార్థన చేయాలా. సువార్త చెప్పేటప్పుడు తీవ్రంగా సువార్త చెప్పాలా. దేవుని బిడ్డలారా, 8 సంవత్సరాల కిందట నేను ప్రభువుని తెలుసుకొని మారు మనసు పొందినప్పుడు నాకు బైబిల్ చదవాలన్న ఆశ దేవుడు నాలో పుట్టించినాడు.
బైబిల్ చదవాలి ఆశ నాలో ఎప్పుడైతే కలిగిందో, నేను ఎక్కడి ఇంక్లూడింగ్ బాత్రూమ్ లేకపోయినా సెల్ ఫోన్ తీసుకోపోయేవాడిని. ఎందుకు? ఏదో యూట్యూబ్లో షార్ట్స్ వీడియోలు చూసడం దానికోసం కాదు. బాత్రూంలో కూడా కూర్చొని, అంటే ఈ బైబిల్ బాత్రూంలో తీసుకొని వీలు పడక ఈ సెల్ ఫోన్ కూడా తీసుకొని పోయి ఆ సెల్ ఫోన్లో బైబిల్ డౌన్లోడ్ చేసుకొని బాత్రూంలో కూడా బైబిల్ చదివేవాడిని. డ్యూటీలో కూర్చుంటే బైబిల్ చదివేవాడిని, ఆటోలో పోతే బైబిల్ చదివేవాడిని, ఆ తర్వాత బైక్లో పోతా ఉన్నప్పుడు బైబిల్ చదువుతూ ఉంటా ఇట్లా కూర్చొని. అన్ని దాంట్లో ఈ పుస్తకం చేతిలో పట్టుకొని మనం చదవలేం కదా, బండ్లో పోతుంటే పేపర్లు ఎగిరిపోతుంటాయి. దేవుడు మనకిచ్చిన అద్భుతమైంది ఏంటో తెలిసిన సెల్ ఫోను. చాలామందికి ఇది దరిద్రం, కొంతమందికి దేవుని బిడ్డలకి ఇది ఆశీర్వాదకరమైంది. ఇది వాడుకునే విధానం పడితే ఇది మంచిది, వాడుకొని విధానం పడితే ఇది దరిద్రమైంది. ఇది దేవుని కోసం వాడుకుంటే అది మంచిదే. నాకు ఇది చాలా మంచిదిగా ఉపయోగపడింది. దేవుడు నాకు మంచిగా ఇచ్చినాడు. బండ్లో పోయేటప్పుడు బాగా నీట్గా ఇట్లా ఒక చేత్తో పట్టుకుంటా బైబిల్. ఏమంత అవసరమా అని నీకు అనిపించచ్చు. నాలో కలిగిన దేవుడు రేపిన ఆసక్తి తీవ్రత అట్లాంటిది. కూర్చొని బైబిల్ 24 నాకు నిద్ర, బైబిల్ చదువుతాను అట్టే నిద్ర అట్ట పడిపోయాను. ఎన్నిసార్లు అట్ట చదివాను బైబిల్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసేటప్పుడు, దేవుని సేవించేటప్పుడు, ఎక్కడైనా సరే ఆదివారం చర్చికి పోయేటప్పుడు మా ఫ్రెండ్ ఒకడు వచ్చినాడు, పేర్లు అవసరంలా, మా ఫ్రెండ్ ఒకడు వచ్చినాడు. 9:50 అయింది, నేను 10కంతా చర్చిలో ఉండాలా. అది నేను ఒక నియమం పెట్టుకున్నా. మా ఫ్రెండ్ ఒకడు వచ్చాడు, రే దోశ తింది పోదాం రారా అన్నాడు. దోశది ఈ టైంలో చర్చికి, వాడు భక్తుడే, ఈ టైంలో చర్చి పోయే టైంలో దోశ తిన్నాం ఏందిరా, ఒకవేళ తింటే తిన్నాము, టైం అయింది రారా పోదాం రా. వాడు నేను అట్ట ఫాస్ట్గా తింటా, చర్చి ఆడినా కదరా, దోశ ఇటు తినేసి పోదాం రా అన్నాడు. అరే టైం అయిందిరా, మనం 10కంతా ఆడుండాలి. రే 10 నిమిషాలు కదా, 4:30 నిమిషంలో దోశ అయిపోగొడతా అన్నాడు. 1 తిన్నాడు, 2 తిన్నాడు, 3 తిన్నాడు. నేను టైం చూసేసరికి 10:05 అయింది. పానీకి మాలనుడా, చర్చికి పోయేటప్పుడు దరిద్ర తిండిపోతాడు ఆ సైతాన్గా. పో నువ్వు ఈయన సావని పరిగెత్తిన. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు తిను, నాకు టైం అయింది, నేను ఉండను. వెళ్ళిపోయి కూర్చున్నా. దేవుని బిడ్డలారా, ఇప్పటికీ నేను చెప్తా, దేవుడు నాలో పుట్టించిన ఆ తీవ్రత ఆసక్తే. ఎందరికో గనులకు లేని ఈ భాగ్యం దేవుడు నాకు ఇచ్చాడు. ఎందరికో గనులు, నాకన్నా పండితులు, బైబిల్ చదివిన వాళ్ళు, సేవలో మంచి మంచి అనుభవం కలిగిన వాళ్ళు, సీనియర్లు చాలామంది ఉన్నారు. దేవుడు ఈ దరిద్రుని, ఈ దీనుణ్ణి దేవుడు ఎన్నుకొని నాకు ఈ పరిచయం ఇచ్చాడండి. హల్లెలూయా, హల్లెలూయా. వర్షం వచ్చినా సువార్తలకు పోయే రోజులు ఉన్నాయి. నైట్ అంతా నిద్రపోక, నిద్ర లేక సంపూర్ణ రాత్రి ప్రార్థనలో కూర్చున్న రోజులు ఉన్నాయి. దేవుణ్ణి మనం సేవించినప్పుడు ఎట్లా సేవించాలంటే తీవ్రత కలిగి, ఎట్లా తీవ్రత కలిగి, ఏదో అన్నట్టు ఉండకూడదు. ప్రతి భక్తుడికి ఇది అలవాటు అయిపోవాలి, ప్రతి భక్తురాలికి, ప్రతి విశ్వాసికి ఇది అలవాటు అయిపోవాలి. తీవ్రతతో సేవ చేయాలి, తీవ్రతతో ప్రభుని వెంబడించాలి. ఏదో వస్తున్నాం పోతున్నాం అన్నట్టు ఉండకూడదు. తీవ్రత సేవించండి, పట్టుదల కలిగి ప్రార్థన చేయండి. హల్లెలూయా. పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. పట్టుదల కలిగి, నేను పోకపోతే నాకు నష్టం కానీ వాళ్ళకు వచ్చిన నష్టం ఏం లేదు అన్నట్టుగా ఉండాలి. నాకు నష్టం, నేను చదవకపోతే నీకు వచ్చిన నష్టమే, మనకు సంఘానికి ఏం కాదు, నాకు నష్టం అన్నట్టు ఫీల్ అయిపోవాలి. హల్లెలూయా. సేవించే విషయంలో అట్టు ఉండాలి. దేవుని బిడ్డలారా, ఏదో వస్తున్నాం అంటే పౌలు గారికి అట్లా కనపడినారేమో సంఘము. ఈయన ముందుగానే పోయి చర్చిలో కూర్చుంటే వాళ్ళ ఇంటికాడ మీటింగ్లు, ఈ వ్యక్తితో మీటింగ్లు, బయట మీటింగ్లు ఇట్లా కనపడినాయి. అప్పుడు వచ్చి పౌలు గారు అన్నాడేమో, ఏందమ్మలారా అక్కలారా, అట్లా నా చర్చికి వచ్చేది, అట్లా నా ప్రభుని సేవించేది, ప్రార్థన చేసుకోమంటే ఆడ కూర్చొని మాటలు వ్యవహారాలు పెట్టుకుంటా కొందరు. అట్లా కాదు, ప్రార్థన చేసేటప్పుడు తీవ్రత కలిగి ఉండాలి, పట్టుదల కలిగి ఉండాలి, వాక్యం చదివేటప్పుడు పట్టుదల ఉండాలి. ఇట్లా పౌలు గారు సంఘాన్ని చూసి కొన్ని బలహీనతలు చూసి చెప్పాడు. ఏదో మనం సేవిస్తున్నాం, మందిరానికి వస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం అన్నట్టు కాదు, తీవ్రత కలిగి పనిచేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో 2 మాటలు చెప్పి నేను ముగిస్తా, ఇంకా సమయం ఎక్కువైపోయింది. 9వ వచనం చదువునాను ఫాస్ట్గా. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. మంచిదానిని హత్తుకొనండి, చెడ్డదాన్ని అసహించుకోండి. మంచిదానిని హత్తుకొనండి. మీ ప్రేమ ఎట్లుండాలంట? నిష్కపటమైన, కపటము లేని ప్రేమగా ఉండాలి.
దేవుని బిడ్డలకు, సంఘములో ఉన్న బిడ్డలకు యేసు రక్తములో కడగబడిన ప్రతి ఒక్కరి ప్రేమ ఎట్లుండాలంటే నిష్కపటమైన ప్రేమగా ఉండాలి. అంటే హృదయంలో ఒకటి పెట్టుకొని బయటికి ఒకటి నటించేదిగా ఉండకూడదు. మన ప్రేమ ఎట్లుండాలంటే నిష్కపటమైనది. హృదయము నిండిందే నోరు మాట్లాడుతుంది, హృదయము నిండిందే బయటికి ప్రవర్తించాలా. మన హృదయంలో కపటము లేని ప్రేమ కలిగి ఉండాలి. ఎలాంటి ప్రేమ కలిగి ఉండాలా? కపటము లేని ప్రేమ. కపటముతో మన ప్రేమ ఉండకూడదు. మన ప్రేమ నిష్కపటమైనదిగా ఉండాలి, యథార్థమైనదిగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లోపల ఒకటి పెట్టుకొని బయట అట్లా చేయకూడదు. సంఘముగా మనం అందరం కూడా కపటము లేని ప్రేమించాలి, కపటము లేని ప్రేమ చూపించాలి. మనకు నష్టం కలుగుతుందని తెలిసినా కూడా, మనకి ఇబ్బంది కలుగుతుందని తెలిసినా కూడా మనం ప్రేమించాలి. అదే నిష్కపటమైన ప్రేమ. మనకు ఇబ్బంది కలుగుతుంది అని, నష్టం వస్తుంది అయినా ప్రేమించాలి. అదే నిష్కపటమైన ప్రేమ. కపటమైన ప్రేమ పైకి ఒకలాగుండి లోపలికి ఒకలాగా, లోపల ద్వేషం పెట్టుకుంటుంది, పెదవులతో నవ్వుతుంది. అది కపటమైన ప్రేమ అన్నమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అలాంటి ప్రేమ మనకు ఉండకూడదు. కపటము లేని ప్రేమ ఉండకూడదు. అందరితో యేసు ప్రభు మనల్ని ఏ విధంగా ప్రేమించినాడో మనం కూడా సంఘాన్ని అలా ప్రేమించాలి. లోకంలో ఉన్న వ్యక్తులను అలా ప్రేమించాలి. కపటము లేని ప్రేమ మనం చూపించాలి. హల్లెలూయా. మనము ప్రేమించిన వాళ్ళని ప్రేమించడము అది కాదు గొప్పతనం. మనల్ని ప్రేమించని వాళ్ళని కూడా ప్రేమించడమే దేవుని ప్రేమ. అది నిష్కపటమైన ప్రేమ, యథార్థమైన ప్రేమ, దేవునికి నచ్చిన ప్రేమ. నన్ను ప్రేమించి నన్ను దగ్గరికి తీసుకొని నేను పెడితే, నాకు పెట్టిన వాళ్ళనే, నన్ను పొగిడిన వాళ్ళనే, నన్ను దగ్గర కూర్చోబెట్టుకొని నాకు భజన చేసిన వాళ్ళని నేను ప్రేమించినాను అనుకోండి, అది ప్రేమ కాదు. నా గురించి చెడుగా మాట్లాడుకుంటున్నారు, నా గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, నన్ను దగ్గరికి రానిచ్చుకోవడంలే, నేనంటే పడడంలే, అయినా కూడా ప్రేమించడమే దేవుని ప్రేమ. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నా దగ్గర ఉన్న వాళ్ళనే, నన్ను పొగిడిన వాళ్ళనే, నాకు భజన చేసిన వాళ్ళనే ప్రేమించడం అది కాదు దేవుని ప్రేమ. అది లోక ప్రేమ. షరతులను చూసి నీకు ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతే దాన్ని బట్టి ప్రేమించ. దేవుని ప్రేమ అది కాదు. తనకు నచ్చని వారు, తనను ఇష్టపడని వారిని కూడా దేవుడు ప్రేమిస్తాడు. ఇది దేవుని ప్రేమ అండి. తనను వ్యతిరేకించిన వారిని కూడా, తనను ద్వేషించి దూషించి తనని అవమానించిన వాళ్ళని కూడా దేవుడు ప్రేమించినాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు నాకు వద్దు అసలు ఏంద్రా అన్నట్టు బండబూతులు తిట్టిన ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు ప్రభు సేవ చేసుకుంటున్నారు. ఒకవేళ పనికి మాలడు నువ్వు నన్ను అంటావురా, నువ్వు తొక్కుతాట నేను పాతలం అని అంటే ఇప్పుడు బతికేవాడా ఉండేవాడా? బండబూతులు తిట్టినాడు, భయంకరంగా తిట్టినాడు. అయినా వాడిని ప్రభు దగ్గర రాకుమారుడా ధారా కౌగిట్లో చేర్చుకున్నాడు. ఐ లవ్ యూ అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది నిష్కపటమైన ఆ ప్రేమ కలిగి ఉండాలి సంఘంలో. అలాంటి ప్రేమ చూపించాలి. బ్యాచులుగా విడిపోయి ఆడ కూర్చుంటా, ఈడ తిరుగుతా, నచ్చిన వాళ్ళనే మాట్లాడుకుంటా, ఇది కాదు ప్రేమ. ఇది సంఘానికి దేవునికి వ్యతిరేకమైన ప్రేమ. అది దేవునికి నచ్చని ప్రేమ. దేవునికి నచ్చిన ప్రేమ అంటే తెలిసిన, నీకు నచ్చని వాళ్ళని కూడా దగ్గర కూర్చోబెట్టుకొని నీ ప్రేమ అంటే చూపించడమే ఇది దేవుని ప్రేమ. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి. అలాంటి ప్రేమ సంఘములో ప్రతి ఒక్కరికి ఉండునుగాక. అలాంటి ప్రేమతో ప్రతి ఒక్కరు నింపబడుదురుగాక. పరిశుద్ధాత్మ దేవుని సహాయం అందరిలోకి వచ్చునుగాక. శత్రువులను కూడా, ఇష్టపడని వాళ్ళను కూడా, మనల్ని వ్యతిరేకించే వాళ్ళను కూడా ప్రేమించగలిగిన స్థాయి, ఆత్మ నడిపింపు మనలోకి దేవుడు తీసుకొచ్చునుగాక. ఇంకో మాట చూసి ముగించుకుందాము. 16వ వచనం ఫాస్ట్ చదువునా. ఏడ్చే వాళ్ళతో ఏడవండి. హల్లెలూయా. తగ్గే అంటే హెచ్చు వాటి మీద మనసు ఉంచుకోకుండా తగ్గు వాటి మీద మనసు కలిగి ఉండాలి. గొప్ప వాటి మీద కాకుండా ఎలాంటి విషయాలలో ఉండాలంటే మనకు తగ్గించుకునే విషయాలలో మనకు ఆసక్తి ఉండాలి. ఆసక్తి. తగ్గు వాటి మీద మనకు కొనగలిగిన కెపాసిటీ ఉంది, ఖర్చు పెట్టగలిగిన కెపాసిటీ ఉంది. అయినా మనము ఏం చేయాలా? తగ్గు వాటి మీదకే. అన్నా ఏందన్నా అవి తీసుకుంటావు, అవి చీప్గా, వాళ్ళు ఎవరన్నా ఏందన్నా నీ స్థాయి ఏంది, నీ పొజిషన్, అలాంటి బట్టలు ఏందన్నా, కంపెనీ బ్రాండెడ్ ముద్ర కనపడాలి, అట్లాంటివి వేసుకో అన్నా.
నీ స్థాయి ఏంది? నీకు ఏం డబ్బు లేను నువ్వేమన్నా చెప్పు. అరే నీకు తెలియదు కదా బాబు, ఆడిపోయి చీప్గా మంచి ఏదో అలాంటి షర్ట్ వేసుకొని వచ్చి సైలెంట్గా అది చెప్పులా ఏంటి ఏందన్నా ఇట్లా బ్రతుకు. తగ్గు వాటి మీద విశ్వాసులకు మనసు ఉండాలి, హెచ్చు వాటి మీద ఉండకూడదు. డంబానికి పోకూడదు. క్రైస్తవులు విశ్వాసులు దేనికి పోకూడదు? డంబానికి, గొప్పతనానికి పోకూడదు. తగ్గించుకొని ఉండాలి, ఉన్నా తగ్గించుకోవాలి. తగ్గు వాటి మీద, హెచ్చైన వాటి మీద మనసు ఉండకూడదు, తగ్గు వాటి మీద మనసు ఉండాలి. హెచ్చు వాటి మీద మనసు పోయిందనుకో దేవుని బిడ్డలారా, అది డంబానికి, గర్వానికి, పతనానికి నడిపిస్తాయి మనల్ని. హెచ్చు ఒక ఆయన నాతో ఏడ్చుకొని చెప్తాన్నాడు, ఏడ్చుకొని గవర్నమెంట్ జాబ్ ఉందని పాస్టర్ గారు ఎచ్చలకు పోయి 80 లక్షలు పెట్టి ఇల్లు కొన్నాను పాస్టర్ గారు. ఇప్పుడు 80 లక్షలకు ఇంత వడ్డీ కట్టలేక, ఇంత దరిద్రం, పిల్లలకు తిండి పెట్టలేని పరిస్థితిలో వచ్చినాను పాస్టర్ గారు. ఏడ్చుకుంటా చెప్తున్నాను, నాకు బాధపడతా దుఃఖంతో. అప్పుడు డబ్బు ఉన్నప్పుడు బాగా ఎచ్చలు పోయినా, వేరే చోటికి ఎక్కడికైనా పోతే, షాపింగ్కి పోయినా, ఎక్కడికైనా పోయినా సరే 30-40 వేలు ఖర్చు పెట్టేవాడు. నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, బట్టలకు పోతే 50,000 ఖర్చు అవుతుంది ఒకసారి షాపింగ్కి పోతే. నాకు తెలిసిన ఆయన క్రైస్తవుడే. 50,000 ఎందుకు? అంత అవసరమా? అంత డబ్బు పెట్టి కొనాల్సిన, నీకు డబ్బు ఉంది పేదవాళ్ళకు చేయి అదేదో. ఇంత డబ్బు వేసి నువ్వు బట్టలు వేసుకుంటే ప్రభు నీ దగ్గరకు వచ్చి గొప్పగా నిన్నేమైనా ఘనపరుస్తాడా? కిరీటం పెట్టిపోతాడా? ఏం లేదు. అట్లాంటి వాటి మీద మనసు పెట్టకూడదండి. తగ్గుదాటి మీద మనసు ఉండాలి. లీలాకరన్నా నాతో మొన్న నేను పల్సర్ బండి కొనాలన్నా, ఎఫ్జెడ్ కొనాలన్నా, బుల్లెట్ కొనాలన్నా అంటున్నాడు. పోయి అది స్ప్లెండర్ ప్లస్ బండి కొన్నాడు. నేను ఏంద్రబ్బా అయినా ఏందో పల్సర్ కొంటాడు అనుకున్నాడు, ఎఫ్జెడ్ కొంటా అన్నాడు, తర్వాత అదేంది బుల్లెట్ కొంటా అన్నాడు. ఏంది నా పిల్లలు వాడుకుంటే బండి కొనుక్కునే ముసలోళ్ళు, అదేంది వాళ్ళు వృద్ధులు వాడుకుంటారు చూసినారు, అట్లాంటి తెచ్చుకున్నాడు ఏంది నేను అనుకున్నాను. ఓకే, దేవునికి స్తోత్రం. అప్పుడు తగ్గు వాటి మీద ఎట్లుండాలా? మనసు పెట్టాలి. తక్కువ ఖర్చు ఎక్కువ పెట్టుకోకూడదు, లేని డంబాలో పోకూడదు, అప్పులు వేసి పోకూడదు. లేకపోయినా సరే ఎచ్చల కోసమైనా సరే కొంతమంది అప్పులు వేసి మరీ కొంటారు. వద్దు, అది నష్టం, అది కీడే మనకు, అది ఆశీర్వాదం కాదు. ఒక ఆయన అంటాడు నాతో, కారు కొన్నాడు 15 లక్షల అప్పు, దేవుడు నాకు ఆశీర్వదించి ఇచ్చినాడు. అప్పు చేసి ఆశీర్వాదం అది? అప్పు చేస్తే ఆశీర్వాదం అంట. అప్పులలో కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు అంటే, ఇంత అప్పు చేసినవరా నిన్ను దేవుడు ఆశీర్వదించినాడు అన్నావా? ఏందది? అప్పులు వేసి కొండం ఆశీర్వాదం అంట. ఏదో దరిద్ర కొన్నేళ్ళే పాస్ అనుకోకుండా అప్పు చేసుకున్నందుకు నన్ను దేవుడు ఆశీర్వదించిన ప్రార్థన చేయంటాడు. అప్పు చేసుకుంటాం ఎందుకు? దాన్ని అప్పులు కట్టలేక ఏం చేయడం ఎందుకు నాయనా? నేను దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనము దేవుని బిడ్డలంగా, సంఘస్థులంగా, విశ్వాసులంగా తక్కువ వాటి మీద మనసు కలిగి ఉండాలి. మనకు అది అలవాటు అయిపోవాలి. నాకైనా, మీకైనా, ఎవరికైనా మనకిది ఇదొక నియమంగా మారిపోవాలి. దేవునికి మహిమ కలుగును. ఒక కుటుంబంలో ఆయన భార్య వద్దు 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 అంటుంది. వద్దే, డబ్బు ఎందుకు అంత ఖర్చు పెట్టడం, అంత డబ్బు పెట్టి. ఒక ఆయన 1,00,000 రూపాయలు పెట్టి సోఫా తెచ్చినాడు. ఎంత? 1,00,000 రూపాయలు పెట్టి సోఫా. భార్య వద్దంట. అది అంత ఖర్చు పెడితే పిల్లలకు చదివేయాలి కదా, పిల్లలకు ఎత్తి పెట్టాలి కదా, ఏదైనా ఉంటుంది కదా, లేదంటే ఏదైనా సంఘానికి ఏదైనా అంత ఇచ్చి మనం అని ఆమె భార్య చెప్తాండే. మన ఇంటికి బంధువులు వస్తారు తెలుసా, వాళ్ళ ముందర మనం ఆ సోఫాలో వేసి కాలు మీద కాలు వేసుకుని ఊపుకుంటా కూర్చోవాలా. కూర్చుంటానే మన ఇంటికి వాళ్ళు వస్తాను, బా ఇప్పుడు టౌన్లో భలే బతికినాడు రా అనుకోవాలా అని 1,00,000 రూపాయలు పెట్టి అప్పు చేసి కొన్నాడు. ఆ నెల ఇబ్బంది పడ్డాడు, రావాల్సిన డబ్బు రాలే, అనారోగ్య పాలు అన్నీ వచ్చి, ఆ సకల దరిద్రాలు ఆ నెలే వచ్చినాయి. అదేందో కట్టలేకపోయాడు. 1,00,000 రూపాయలు చూడండి, 1,00,000 రూపాయలు కట్టలేక, 1,00,000 రూపాయలు కట్టలేక వాళ్ళ భార్య దగ్గర ఉన్న బంగారం అంతా అమ్మి ఆ 1,00,000 రూపాయలు కట్టినాడు. ఇప్పుడు వాళ్ళ భార్య కోప్పడింది. కోప్పడతా ఇంకా చూడండి ఎట్టుంటుంది భార్య మాట. ఇలా భార్య మాట ఈడు ఇంకా ఈయన బయట కూర్చొని
భార్యతో ఇంకా ఏమంటుందో, ఏం తిడుతుందో, ఏం మారుతుందో, ఏం సనుగుతుందో, ఏమంటుందో అని బయట భయపడతా కూర్చోండి. ఇంక ఏమన్నా అంటది, ఇంక స్టార్ట్ చేసిందంటే రాత్రి వరకు ఉంటుంది నా కథ. ఇంక నేను ఈరోజు భస్మమే అనుకొని ఉన్నాడు, నేను అయిపోయినా ఈరోజు అనుకొని కూర్చో ఉన్నాడు. అయితే కాఫీ, నాకు పొద్దున సాయంత్రం కాఫీ తాగే అలవాటు ఉంది. ప్రతి ఇంట్లో ఒక పోస్ట్ మ్యాన్ ఉంటాడు. మీకు ఉండారా? ప్రతి ఇంట్లో ఒక పోస్ట్ మ్యాన్ ఉండాడా లేరా? ఉండారా? పోస్ట్ మ్యాన్ ఉండాడా లేదా? మీ ఇంట్లో పోస్ట్ మ్యాన్ ఉండడా? ఉంటాడులే, ప్రతి ఇంట్లో ఉంటాడు. లేని పోస్ట్ మ్యాన్ ఎవడు? ఈ నుంచి ఏమైనా చెప్పాలి, మాట లేనప్పుడు ఏమైనా చెప్పరు, ఇట్రారా మీ అమ్మకి చెప్పుపో అంటాడు. వాడి నుంచి ఆడ అమ్మ చెప్పు, రే మీ నాన్నకి మాట చెప్పుపోరా. వీడు పోస్ట్ మ్యాన్ అనమాట. ఆ లెటర్ ఈడ, ఈ లెటర్ ఆడ తీసుకొని పోయి స్టాండ్ అంట అనమాట చేస్తూ ఉంటాడు అనమాట. అర్థమైందా? పోస్ట్ మ్యాన్లు కొందరు పిల్లలు పోస్ట్ మ్యాన్ లాగా ఉపయోగపడుతూ ఉంటారు. అప్పుడు కొడుకుని పిలిచి, ఇట్రారా. ఏ డాడీ, నాన్న టీ తాగాల, పోయి కాఫీ తీసుకురాబరా అన్నాడు. తెచ్చి కోపం బాగా మండుతూ ఉన్నాడు. ఈ మనిషి మండుతున్నాడు, ఆమె కొంచెం కోపంగా ఉంది. ఆ కొడుకు కాఫీ తెచ్చి ఆడబెట్టినాడు. తాగు డాడీ అని. తాగి ఏ కుక్కరా తాగుతుంది ఇది అన్నాడు. అప్పుడు ఆమె వంట ఇంట్లోంచి 12 ఏళ్ళ నుంచి ఏ కుక్క తాగుతుంది, ఆ కుక్కనే అన్నాడు. అర్థమైందా? 12 ఏళ్ళ నుండి ఏ కుక్కరా ఆ కాఫీ తాగేది అని, ఏ కుక్కరా ఈ కాఫీ తాగేది అన్నాడు ఈయన. ఆమె వినింది విన్నట్టు గమ్ముకుండకోకుండా 12 ఏళ్ళ నుంచి ఏ కుక్క తాగుతుంది, ఆ కుక్కనే తాగమనరా అన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. డాడీ కుక్క ఏ కుక్కరా తాగేదని అమ్మ అంట. డాడీ ఈ మాట అన్నాడని అమ్మకి చెప్పినాడు. అమ్మ పోయి ఏ కుక్కని తాగమన్నాడు, ఏ కుక్క 12 ఏళ్ళ నుంచి 13 ఏళ్ళ నుంచి తాగుతుందో ఆ కుక్కనే తాగమని పురా. దేవునికి స్తోత్రం. అట్లా చూడండి, ఒక చిన్నది. మనము హెచ్చు వాటి మీద మనసు ఉంచుకోకుండా తగ్గు వాటి మీద మనసు ఉంచితే అవి మనకు దీవెనకరం. అప్పుడు మనకు యెహోవా ఆశీర్వదించబడిన ఇల్లు ఇలాగుంటుంది. అప్పిచ్చేవానిగా దేవుడు నిన్ను చేస్తాడు, కానీ అప్పు తీసుకునేవానిగా దేవుడు నిన్ను చెయ్యడు. మనం అప్పులు చేసుకుంటా ఉండే దాంట్లోకే కట్టుకుంటా ఉంటే మనం ఎప్పుడు రూపాయి ఎదురు పెట్టినా కూడా అప్పటికి అవుతుందంట. దేవునికి మా నాన్న అంటాడు, నాయనా ఉండేదంతా ఖర్చు పెట్టుకోక నాయన నాకు ఇస్తాను, ఏమైనా ఉంటే ఎత్తి పెడతాను అంటాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నాకు కూడా ఉంటాయి కదా నాన్న ఇచ్చేదానికి. తగ్గు వాటి మీదనే మనసు ఉంచాల. దేవునికి మహిమ కలుగును గాక. ఇవన్నీ కూడా సంఘ బిడ్డలలో ఈ మనసు ఉండాలి, ఇలాంటి ఆలోచన ఉండాలి. అప్పుడే ఆ సంఘము, ఆ వ్యక్తి, ఆ కుటుంబము దీవించబడుతుంది. ఆ వ్యక్తి ఆశీర్వదించబడతాడు, ఇంకా ఆత్మలో అభివృద్ధి చెందుతాడు. అది మాత్రమే కాకుండా ఆత్మలో ఎదుగుతాడు. వేవేల మందికి ఆశీర్వాదకరంగా ఆ వ్యక్తి మార్చబడతాడు. దేవుడు ఈ వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మోకరించుదాం బిడ్డలారా, ప్రార్థన చేసుకుందాము. అందరం కూడా ఒక నిమిషం మోకరించండి.